మీట్ సోఫీ బ్లాంచర్డ్. తను ప్రపంచంలోనే మొదటి ఫీమేల్ ప్రొఫెషనల్ బెలూనిస్ట్. తను 1778లో ఫ్రాన్స్ లో జన్మించారు. తన హస్బెండ్ జీన్ పియర్ బ్లాంచర్డ్, ద పయోనియర్ ఆఫ్ గ్యాస్ బెలూన్ ఫ్లైట్. ఆయన 1809లో ఒక ట్రాజిక్ బెలూన్ యాక్సిడెంట్ లో మరణించారు. ఆ తర్వాత సోఫీ తన హస్బెండ్ బెలూనింగ్ వర్క్ ని కంటిన్యూ చేయడమే కాకుండా ఆ వర్క్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. షీ వాస్ కాల్డ్ ద నర్వ్స్ ఆఫ్ స్టీల్ బికాస్ షీ ఫ్లూ సోలో. అండ్ తన సిగ్నేచర్ మూవ్ ఏంటో తెలుసా? నైట్ టైమ్ బెలూన్ ఫ్లైట్స్ అండ్ ఆ బెలూన్ నుంచి ఫైర్ వర్క్స్ లాంచ్ చేయడం. ఆ స్పెక్టాక్యులర్ షో చూసిన అప్పటి నెపోలియన్ ఎంపరర్ తనకి ఏరోనాట్ ఆఫ్ ది ఒఫిషియల్ ఫెస్టివల్స్ అనే బిరుదు కూడా ఇచ్చారు. కానీ 1819లో వెన్ షీ వాస్ జస్ట్ 41 years old, తన మోస్ట్ సిగ్నేచర్ మూవ్ ని ప్యారిస్ లో ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు తన బెలూన్ కి మంటలో అంటుకొని తను నించోనున్న ఆ బెలూన్ క్యారియేజ్ ఒక పొడవాటి బిల్డింగ్ పైన క్రాష్ అయింది. అండ్ తను ఆ ఇంటి రూఫ్ పై నుండి జారిపడి మరణించారు, మేకింగ్ హర్ ఆల్సో ది ఫస్ట్ విమెన్ టు డై ఇన్ అన్ ఏవియేషన్ యాక్సిడెంట్. సోఫీస్ జర్నీ వాస్ డెఫినెట్లీ షార్ట్లెస్, బట్ తన ఫియర్లెస్ ఫ్లయింగ్ తో ఆ కాలంలోనే జెండర్ బ్యారియర్స్ ని బ్రేక్ చేసింది అండ్ నెక్స్ట్ జనరేషన్ విమెన్ ని ఇన్స్పైర్ చేసింది కూడా. సో ఇలాంటి మరిన్ని ఏవియేషన్ అండ్ స్పేస్ స్టోరీస్ అండ్ నాలెడ్జ్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇట్స్ ఏవియేషన్ అండ్ స్పేస్ సెంట్రల్.